మీరు అన్నట్టు ఒక వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు మీరు దాని గురించి? ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు చెప్పేయన్ని దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటున్నాయండి. అంబటి రాంబాబు, ఈ మినిస్టర్ల గతంలో ఉన్నటువంటి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ప్రజలు ఇని 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 ఊద్దర కొట్టి డంబాచారాలు కొట్టి ఆగమాగం చేసి ఈ వ్యవస్థలో డైవర్షన్ పాలిటిక్స్ చేసి వీళ్ళు కూడా ఈ కార్యకర్తలు డిస్మాంటిల్ అయిపోయారండి. వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేటువంటి మాటలు చెప్పే వాళ్ళంతా కూడా ఒక స్క్రిప్ట్ ఎవరైనా ఇస్తే దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నారే తప్పించి ఇవన్నీ వాస్తవాలు కాదు. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పంథాలో ముందుకెళ్తున్నటువంటి పార్టీ. కేవలం మేము మంత్రి గారు ఒక అభియోగం మోపారనంటే నిజాలు నిగ్గు తేల్చకుండా ఎక్కడ కూడా మేము మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మేము ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వీళ్ళు చెప్పేటువంటి అంకెలు గారడీలు మేము స్పష్టంగా వాళ్ళ మీద రేపు రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము కక్కిస్తాం. తప్పకుండా వీళ్ళందరూ కూడా కటకటాలు పాలవుతారు. ఎవ్వరు కూడా ఇప్పుడు చూడండి, శ్రీలక్ష్మి గారు ఆ రోజున జైల్లో ఉన్నారు 16 నెలలు. ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి కేసులో. తర్వాత వచ్చిన తర్వాత మీరు చూడండి స్పష్టంగా వాళ్ళ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, చీఫ్ సెక్రటరీగా ఉండి ఏ విధంగా అడ్డగోలుగా 29 గ్రామాల్లో R5 జోన్ లో ఇవ్వాల్సినటువంటి పట్టాలని R5 జోన్ లో సవరణలు చేసి చట్టాలు తీసుకొచ్చి 52,000 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అక్రమంగా ఏ విధంగా డిస్మాంటిల్ చేద్దాం, మాస్టర్ ప్లాన్ అమరావతిలో అభివృద్ధిని నిరోధకం చేద్దాం అనేటువంటి ఒకే ఒక దుర్గతతో మరి శ్రీలక్ష్మి గారు అంతమంది జైలుకి ఎందుకు వెళ్తారండి? రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి జనజీవన శ్రమంతో కలుస్తారు. వీళ్ళు జనాల్లో మారి వచ్చారు కాబట్టి ఉంచుదామని. దానికి ముందు మీరు జైల్లోనే ఉండాలా, మీలో మార్పు రాకపోతే మీరు కంటిన్యూగా జైల్లోనే ఉంటారని మనం పంపిస్తా ఉంటాం. కానీ వీళ్ళు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మార్పు లేకుండా యథేచ్ఛగా తప్పులు చేస్తూ వీళ్ళందరి మీద అసలు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని అవినీతి బురద తల్లి అవినీతిలో కూరుకుపోయేటట్టు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఇప్పుడు కాదు, గత కాల ప్రభుత్వాల్లో కూడా మీరు చూడండి ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా ఈ యొక్క స్కాముల్లో ఇరుక్కున్నారో చూడండి. రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ యొక్క లెక్కర్ స్కామ్ లో ఎంతమంది అవినీతి అనుకొండలు మొత్తం కూడా బయటికి రాబోతా ఉన్నారు. ఈ అంబటి రాంబాబు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి నాయకులు స్పోక్స్ పర్సన్స్ అడ్డగోలుగా మాట్లాడుతూ అవినీతిని ప్రోత్సహిస్తూ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటా ఉన్నారు. పావురాల గుట్టలో శవ రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ గారితో విభేదించి అక్కడి నుంచి నేను ఓదార్పు యాత్ర చేస్తానని స్టార్ట్ చేసింది అతని పార్టీ పుట్టుకే శవ రాజకీయం. శవాన్ని చూస్తేనే అతను అసలు రెచ్చిపోతా ఉంటాడు. ఈ రాష్ట్రం అంతా స్టార్ట్ అయింది అతను శవ రాజకీయాలు. ఎక్కడ ఎవరు? నేను ఇంకోటి చెప్తానండి. సుబ్రహ్మణ్యం దళితుడు మాదిగా మరి అనంతబాబు చంపేసి మరి ఒక డోర్ డెలివరీ చేస్తే అతన్ని ఎందుకు పలకరించలేదండి? సుధాకర్ గారు డాక్టరు, ఆయన ప్రభుత్వంలో ఒక దళితుడు. ఆ రోజున మాస్క్ కావాలంటే అతన్ని ఎందుకు పరామర్శించలేదండి? ఇప్పుడు రామగిరి మండలంకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ ఫ్రాక్షనిజాన్ని రెచ్చగొట్టి, వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఫ్రాక్షనిజం పెంచడం కోసం నువ్వు వెళ్ళావు. ఈ రోజున శ్రీరామ్ గారు కానీ మరి సునీత గారు కానీ శృతిమెత్తనంగా స్వీట్ వాయిస్, స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మేము కూడా చేయగలం, ఇప్పుడు మేము చేయట్లేదు, మిమ్మల్ని నేను ఆపటం పెద్ద అంశం కాదని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా ముందుకు తీసుకెళ్తా ఉంటే దాని మీద అనేక అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఇది రైటా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చేసుకోవాలా. ఈ రోజుకి సమస్యల పట్ల ఎక్కడ కూడా స్పందించకుండా ఒక కోయిల ముందే కూసినట్టుగా ఈ రాష్ట్రంలో అంతా అరాచకాలు జరుగుతున్నాయి, పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదని చెప్పి ఢిల్లీలో పోయి 25 రోజుల్లోనే ధర్నా కార్యక్రమం చేసి ఆ రోజున నేను జంతర్ మంతర్ పోయి అడ్డుకున్నానండి. ఆ రోజు నేను ప్రతి ధర్నా చేశాను. అక్కడ మొత్తం పరిగెత్తారు ఆ రోజున జంతర్ మంతర్లో. మరి ఈ వరదలు వచ్చినప్పుడు
బురద రాజకీయాలు చేయటం విజయవాడలో ప్రజలందరూ ఆహాకారాలు పెడతా మరి పొట్ట చేత్తో పట్టుకొని ఉంటే 2 నెలలు అక్కడ మేము పనిచేస్తూ ఉంటే మా ఎంపీ గారు కేసినేని శివనాథ్ చిన్ని గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి అదే విధంగా లోకేష్ గారు మేమంతా పనిచేస్తూ ఉంటే అడ్డపడి మా మీద బురద జల్లే కార్యక్రమం తీసుకుంటే 59వ డివిజన్ లో నేను అడ్డుకున్నాను సార్. అడ్డుకుంటే పారిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ప్రధాన ప్రతిపక్షంగా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు సమస్యల పట్ల ఎక్కడ స్పందిస్తా ఉన్నావు? కేవలం శవ రాజకీయాలు చేస్తూనే ఉన్నావు. శవాలను అడ్డం పెట్టుకొని ప్రజలకు ఉన్నటువంటి మైనస్ ఏదైతే ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా నువ్వు ఏ విధంగా ఓట్లు దోచుకోవాలని చూస్తా ఉన్నావు నీ యొక్క దొంగ సొమ్ముతో. దీన్ని మార్పు తీసుకురావాలా? ఈ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు సార్ ఈ రోజున. ఒక్క నిమిషం. సో ఇది చూద్దాం ఇది మరి వాళ్ళ బిగ్ టాక్. చూద్దాం మరి ఈ అంశంలో ఏ విధంగా గవర్నమెంట్ ముందుకు వెళ్ళబోతుంది, ఎవరెవరిపైన చర్యలు ఉండబోతాయని చూద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. మనతో పాటు పాల్గొన్నందుకు గురునాథం గారికి, బొట్ట రాఘమారావు గారికి థ్యాంక్ యూ అండి. సో రేపటి బిగ్ టాక్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.